ఒకప్పుడు అఖండ భారతదేశంలో 550కి పైగా దేశాలున్నాయి. అలాగే జమీందారులున్నారు. మనకి ఇక్కడ ఒక్క విజయవాడలోనే చూస్తే మొఘల్ రాజపురం ఉంది. అలాగే కొండపల్లి ఒకటి, రెడ్డి రాజులు పరిపాలించిందుంది. అమరావతి వేరే వాళ్ళు పరిపాలింది. ఇట్లా అనేక ప్రాంతాలు, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రాజులు పరిపాలించినటువంటి కాలం ఉంది. ఈ రాజులందరిలో ఒకళ్ళకొకళ్ళకి గొడవలు పెట్టి, ఆ పైన అధికారంలోకి వచ్చినట్టు లేదా ఇంకొకళ్ళ సహకారం తీసుకుని మన మీద దేశం మీద దాడులు చేసినటువంటి వాళ్ళు మొఘల్ రాజులు దగ్గర నుంచి అనేక మంది ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెంచోడు, డచ్చోడు, బ్రిటిషోడు దాకా ఉన్నారు. అట్లాగే ఆ తర్వాత వాళ్ళందరి నుంచి మనం స్వతంత్రం పొందడానికి దాదాపు 500 నుంచి 700 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ స్వతంత్రాన్ని నాశనం చేసి మళ్ళీ పాతకాలానికి తీసుకుపోవడానికి కుట్రలు ఒక పక్కన జరుగుతున్నాయి. స్పెయిన్ చరిత్ర చూసుకున్నదే 711 సంవత్సరం వరకు అది క్రైస్తవ దేశం. ఆ తరువాత 800 సంవత్సరాల పాటు ఇస్లామిక్ దేశంగా ఉంది. చొరబాట్లు జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే ఈ కాలనియల్ ప్రాజెక్ట్ కిందన క్రిస్టియన్ స్ట్రగుల్ మళ్ళీ వచ్చి 1492 నుంచి మళ్ళీ క్రైస్తవ దేశం కిందకి మారింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం కోసం జరిగినటువంటి కుట్రే స్పెయిన్ మీద తాజాగా మొరాకో నుంచి వచ్చి పడ్డటువంటి రాక్షస దాడులు అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నమాట, చరిత్రకారులు చెప్తున్నమాట.